Subscribe to our channel and press the bell icon for the latest updates. రాజమౌళి దర్శకత్వంలో మీరు నటించబోయే సినిమా కథ ఏంటి అని ప్రశ్నిస్తే చిన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంచుమించు ఒకటే సమాధానం చెప్పారు. మాకింకా కథ చెప్పలేదు, జస్ట్ లైన్ మాత్రమే వినిపించాడు. త్వరలో ఇద్దరిని కూర్చోబెట్టి కథ చెబుతానన్నాడు అని మొన్న మధ్య మీడియా ముందుకు వచ్చిన నిర్మాత డివివి దానయ్య సైతం కథ గురించి పెదవి విప్పలేదు. రాజమౌళి గారు కథ గురించి చెప్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది, భారీ బడ్జెట్తో సినిమా నిర్మిస్తున్నాం అన్నారు ఆయన. ఈ సినిమా కథేంటి, అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలేమిటి అనే అంశంలో ఎప్పటికప్పుడు సరికొత్త సరంజామా సందడి చేస్తోంది. గతంలో హీరోలిద్దరూ బాక్సర్లుగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని రామ్ చరణ్ స్పష్టం చేశాడు. తర్వాత ఇద్దరు పోలీస్ ఆఫీసర్లుగా నటించనున్నారనే వార్త షికారు చేసింది. ప్రతిసారి వచ్చిన కామన్ పాయింట్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా కనిపించనున్నారని. తాజాగా సమాచారం ఏమిటంటే ఈ అన్నదమ్ములు ఇద్దరిలో పెద్దోడు ఎన్టీఆర్ గ్యాంగ్స్టర్గా, చిన్నోడు రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారట. శ్రీనువైట్ట దర్శకత్వంలో నటించిన బాద్షాలో కాసేపు ఎన్టీఆర్ గ్యాంగ్స్టర్గా కనిపించారు. తుఫాన్, ధృవ సినిమాల్లో రామ్ చరణ్ పోలీస్గా కనిపించారు. ఆ సినిమాలు చూసే రాజమౌళి ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలనేది డిసైడ్ చేశారేమో, వెయిట్ అండ్ సీ. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద్ సమేత వీరరాఘవాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకుడు. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు తమ తమ చిత్రాలు పూర్తి చేసి రాజమౌళి దర్శకత్వంలో నటించే సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.